పూర్తి సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్. లక్ష్మీదుర్గ మొత్తం మీద మనం పెద్ద పుల్ల సంచారం ఒంగోలు జిల్లాలో ఎలాగైతే ఉందో ఒక రకంగా శేషాచలం అడవుల్లో కూడా పెద్ద పుల్ల సంచారం అనేది మొదలైనట్టు అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. మరోవైపు చాలా కాలంగా అటు తిరుమల ఘాట్ రోడ్లు కావచ్చు, నడకదారులు కావచ్చు, శ్రీనివాస మంగాపురానికి సంబంధించిన నడకదారులు కావచ్చు, చిరుతల సంచారం మనకు తెలిసిందే. తాజాగా యూనివర్సిటీలో కొద్ది నెలలుగా యూనివర్సిటీల్లో చిరుతల సంచారం అక్కడ ఉండేటువంటి విద్యార్థులను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. మామూలుగా అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు నైట్ టైమ్స్ చెట్ల కింద కూర్చొని చదువుకునే పరిస్థితి ఉంటుంది. అయితే అందుకు డిస్టర్బ్ అయ్యే విధంగా చిరుతల సంచారం మొదలవడంతో రాత్రి 7 నుంచి తెల్లారి 7 వరకు ఎవరు బయటకు రాకూడదని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఒక 4-5 నెలల ముందు ఇదే విధంగా ఏర్పాటు చేసినప్పటికీ కొన్ని చిరుతల్ని బంధించి వాటిని తరలించినట్టు భావించారు. అయితే ఇప్పుడు 5 చిరుతలు తిరుగుతున్నట్టు మనకు సమాచారం ఉంది. మొత్తం శేషాచలం అడవిలో ఏదైతే ఘాట్ రోడ్ ఉందో ఘాట్ రోడ్ పక్కన వేదిక్ యూనివర్సిటీ, వెటర్నరీ యూనివర్సిటీ, ఎస్సీ యూనివర్సిటీ ఇట్లా వరుసగా అన్ని యూనివర్సిటీలు, అగ్రికల్చర్ యూనివర్సిటీ అన్ని కూడా అక్కడే ఉండడంతో మొత్తం అక్కడున్న విద్యార్థులందరూ కూడా చక్కగా చదువుకునే వాళ్ళు. చిరుతల సంచారం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. 5 చిరుతలు ఉన్న దాంట్లో కూడా 2 చిన్న చిరుత పిల్లలతో పాటు ఒక చిరుత ఉన్నట్టు తెలుస్తోంది ప్రత్యక్ష సాక్షులు చెప్పడం ప్రకారంగా. దీంతో ఆ చిరుతల సంచారాన్ని ఆపడానికి వ్యర్థ పదార్థాలను వేయకండి, గదుల నుంచి కానీ రోడ్ల మీదకి, కనీసం రోడ్ల మీద కూడా ఉదయం 7 వరకు, రాత్రి 7 నుంచి 7 వరకు రావద్దని చెప్పి రిస్ట్రిక్షన్స్ పెట్టారు. లక్ష్మీదుర్గ. ఓకే, థ్యాంక్ యూ దినేష్.